హార్వెస్ట్ ఏముంటది మెషిన్స్ వచ్చేసిన తర్వాత అంతా ఆన్ స్పాట్ అయిపోతుంది. అవునా? ఇంతకు మునుపు ఏం చేసేవాళ్ళు? కోసిన తర్వాత పంట కోసిన తర్వాత ఇక వేసవి కాలంలోనే పంట కోయడం. ఏవండీ అంతేనా? వేసవికాలంలోనే కదమ్మా పంట కోసేది. వేసవికాలంలో పంట కోసి దాన్నేం చేసేవాళ్ళు? అంటే ప్రొద్దుటి నుంచి 10, 11 గంటలకల్లా ఎంతవరకు కోయగలరో అంతవరకు కోసేసి ఇంక ఆపేసేవాళ్ళు. ఆపేసి అలా పనులనేవన్నీ అక్కడ వదిలేస్తారనమాట. వదిలేసిన తర్వాత మరుసటి రోజు, లేకపోతే ఆ మరుసటి రోజు ఇవన్నీ కట్టలు కట్టి కూర్చుకొని ఒక దగ్గరికి తీసుకొచ్చి దాన్నేమంటారు? ఏమంటారమ్మా దాన్ని? అదే మొత్తం కుప్ప వేస్తారు. కుప్ప వేసి అన్నీ అలా వదిలేస్తారు. ఎంతకాలం? వేసవికాలం అంతా కూడా కుప్ప వేసి అలా వదిలేస్తారు. వదిలేస్తే ఏమవుతుందంటే, ఈ ఎండ వేడికి అందులో ఉన్న తేమంతా ఎగిరిపోయి పోయి పచ్చిదనం పోయి, ఆ గింజ ఎక్కువ కాలం మన్నికగా ఉండేదనమాట. కానీ ఇప్పుడు అలా కాదు. ఆటోమేటిక్‌గా వాటిని ఆ తేమను తీసేయడంతో ఏమవుతుందంటే, త్వరగా ఈ గింజ కొంచెం చచ్చుబడిపోతుంది. అలాంటి పరిస్థితి ఈవేళ ఎదురవుతుంది. సరే. ఇలా చెప్తున్నాడు వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. ఇక్కడ బుద్ధి కూర్చడంలో ఉంది. కాలంలోను, కూర్చడంలోనూ ఉంది. ఇప్పుడు కాలము అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. వేసవి కాలం ఎన్నిటికి అనుకూలంగా ఉంటుంది? కానీ ఎండొస్తే మనం ఎండలో ఉండలేము. కనుక వేసవి కాలమున ఈ పదాలకు అర్థాన్ని చూసుకోండి. కోతకాలమందు, వేసవి కాలమున. ఈ 2 మాటలు ఒకటే. ఈ 2 మాటలు కూడా ఒకటే. అంటే పని చేయాల్సిన సమయంలో పని చేయకుండా, కూర్చవలసిన సమయంలో కూర్చుకోకుండా, ఆ! కోతకాలంలో కొయ్యకుండా, నిద్రించడం అనేది ఎంత బుద్ధిహీనమైన పనో చెప్తున్నాడు. సో, ఇలా బుద్ధిగల కుమారుడు మరియు సిగ్గుపరిచే కుమారుడు ఇద్దరున్నారు. అవునా? వేసవి కాలంలో అంటే కోతకాలంలో, కుప్ప నూర్చే సమయంలో టకటక తన పని పూర్తి చేసుకునేవాడు. కూర్చుకోవడం ఏదో అక్కడక్కడ ఉన్నాయి. అన్నిటిని కూర్చుకోవడం బుద్ధిగల కుమారుడు చేసే పని. కోతకాలమందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు అని చెప్తున్నాడు. ఇలా చెప్తూ మళ్ళీ చెప్తున్నాడు నీతి మంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. మళ్ళీ వచ్చింది చూడండి. నీతి మరణము నుండి రక్షించును. ఈ మాట ఎన్ని సార్లు దొర్లుతుందో చూడండి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. ఇది ఆహ్, బలాత్కారం భక్తిహీనుడి నోరు సైతం మూసేస్తుందని చెప్తున్నాడు. చెప్తూ మళ్ళా నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. ఇక్కడ నీతి అనే మాట ఎన్ని సార్లొచ్చింది? 3 సార్లొచ్చింది ఇప్పటికి. ఇంకా చెప్తున్నాడు, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. అలా చరిత్రలో చాలా మందున్నారు అసహ్యం పుట్టించుకున్నటువంటి వ్యక్తులు. అలాగే జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును. పనికి మాలిన వదరుబోతు నశించును. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. యథార్థంగా ఉండేవాడు ఎక్కడున్నా కూడా వాడు నిర్భయంగానే బ్రతుకుతాడు అనే ఒక అభయం ఇక్కడ చూపిస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ వస్తూ మళ్ళీ నీతిమంతుని నోరు జీవపు ఊట. అవునా? భక్తిహీనుల నోరు బలాత్కారమును మరుగుపరుచును అని చెప్తూ మళ్ళీ చెప్తున్నాడు చూడండి. పగ కలహమును రేపును. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వివేకుని పెదవుల యందు జ్ఞానము కనబడును. బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగు. ఈ నీతిమంతుడు, నీతిమంతుని అనే ఈ మాటలు నీతి అనేది మనకి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మితే ఎంచబడ్డం ఏమిటి? నమ్మినంత మాత్రాన ఎలా ఎంచబడుతుంది నీతిగా? నమ్మినంత మాత్రాన నీతిగా ఎలా ఎంచబడుతుంది? అంటే
చాలా అవసరం ఉంది. ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నమ్మినంత మాత్రం చేత నీతిగా ఎలా ఎంచబడుతుంది? సో, నీతి అనేది క్రియల్లో, చేతల్లో కనిపింప చేయాలన్నమాట. అబ్రహాము దేవుణ్ణి నమ్మడం మామూలుగా నమ్మలేదు. రుజువు చేసుకొని, పరిశీలించి మరీ దేవుణ్ణి నమ్మాడు. ఆ నమ్మడం తన కుమారుణ్ణి 2 ముక్కలుగా నరికేంత వరకు నమ్మాడు. ఏమిటి నమ్మకం అంటే, అబ్రహాము ఇస్సాకుని బలిగా ఇవ్వలేదు. ఏదో ఏమిటి ఆ పొట్టేలుని బలిచ్చాడు. ఇవన్నీ మనకక్కడ కనిపిస్తాయి. కానీ హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, అబ్రహాము విశ్వాసమును బట్టి ఇస్సాకును అర్పించెను. బలిగా అర్పించెను విశ్వాసమును బట్టి. ఇప్పుడు విశ్వాసమే నీతికి కారణమైంది అబ్రహాం విషయంలో. ఇక్కడ నమ్మెన అనే మాట ఒరిజినల్ గా విశ్వాసము అని చదువుకోవాలి. అబ్రహాము దేవుని విశ్వసించెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి నీతిగా ఎంచబడిన విశ్వాసం ఇక్కడ ఏమిటి? నీతిగా ఎంచబడ్డ విశ్వాసం ఏమిటి ఇక్కడ? ఇస్సాకుని బలివ్వడం నీతి ఎలా అవుతుంది? పైగా అంటే దేవుడు మనిషిని బలిగా కోరుతున్నాడు అనే అభిప్రాయం అక్కడ వస్తుందా? మరి దేవుడు ఎంత దుర్మార్గమైనటువంటి చర్యను ఇక్కడ చేస్తున్నాడు? దేవుడు ఇక్కడ ఆ దుర్మార్గమైనటువంటి చర్యని ఎలా చేయిస్తున్నాడు అబ్రహాంతో? సరే, జాగ్రత్తగా ఆలోచించండి. అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నీ సంతానం ఎంత అయిపోద్ది, నీకు పిల్లలు ఎంతమంది పుట్టేస్తారు, అంతమంది పుట్టేస్తారు. తీరా చూస్తే ఒక్కడు కూడా పుట్టలేదు. రమారమి 90 సంవత్సరాలు 100 ఏండ్ల గలవాడైన తర్వాత కదా ఇస్సాకు పుట్టాడు. అంతేనా? 100 ఏళ్ళకు పుట్టాడు ఇస్సాకు. అంత ముసలోడికి కొడుకు పుట్టిన తర్వాత ఈ కొడుకును పట్టుకెళ్ళి, నాన్న నువ్వేం చేస్తావంటే ఫలానా కొండ మీద ఫలానా సమయంలో వాడిని 2 ముక్కల కింద నరికేయి అన్నాడు. చంపేసి బలిగా ఇవ్వు అన్నాడు. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకును తీసుకుని వెళ్ళాడు, బలిగా అర్పించాడు. అర్పిస్తే దాన్ని దేవుడు నీతిగా ఎంచాడు. అంతే కదా అక్కడ విషయం. కానీ ఇక్కడ బలిగా అర్పించడాన్ని మాత్రమే చూస్తూ అబ్రహాము విశ్వాసాన్ని మనం కనుగొనలేకపోతే ఇక్కడ మనం ఏదో నష్టపోతాం. అప్పుడు అబ్రహాం విశ్వాసం ఏంటి? నీకు ఆల్రెడీ ఒక క్లూ ఇచ్చాను. ఒక అదే నమ్మటం ఏమిటి అంటున్నాను నేను. ఏం వాగ్దానం చేశాడు అన్నప్పుడు? వెరీ గుడ్. అంతే, అబ్రహామే దేవునికి పరీక్ష పెట్టినంత పరిస్థితి వచ్చింది. నువ్వు ఇచ్చావు, ఇప్పుడు ఫెయిల్ అయ్యేది నేను కాదు నువ్వు అంటున్నాడు అనమాట. ఇప్పుడు అబ్రహాము ఓర్ని తస్సదియా నాకే పరీక్ష పెట్టేవాడు అబ్రహాము అని దేవుడు అబ్రహాముని చూసి మురిసిపోయి ఆనందపడిపోయి, ఆహా నీ విశ్వాసం నన్ను పరీక్షించేస్తుంది, అంటే నన్ను క్వశ్చన్ చేసేస్తుంది. ఎలా అంటే, ఇచ్చింది నువ్వు, ఒకవేళ నువ్వు వాడిని 2 ముక్కల కింద వేసేమన్నావు, నేను వేసేస్తాను, వాడు పోతాడు. ఇప్పుడు నష్టం వాగ్దానం తప్పండి, మాట తప్పింది ఎవరు? నువ్వే. నాకేమిటి బాధ? ఇప్పుడు దాకా నువ్వు గొప్పడివి, నువ్వు ఎంత ఘనుడివి, ఎంత ఘనమైనటువంటి దేవుడివి, ఇలా చేసావు అని చెప్పుకుంటూ వచ్చిన నేను ఇప్పుడు దేవుడు చేతగానాడు అని చెప్తాను అన్నట్టుగా అబ్రహాం వ్యవహారం అక్కడ కనిపించింది. అని దేవుడు, ఒరి నాయనా ఈ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం నేను ఇస్సాకుని నీ కడుపును పుట్టించానన్న సంగతి నువ్వు గుర్తెరిగావు, కానీ అసలు నీ మనసులో ఏంట్రా సంగతి అంటే, ఆ హెబ్రీ పత్రిక 11 అధ్యాయం ఏం చేశాడంటే దూరం నుంచి చూచి వందనం చేశాడు. అలాగే గలతీ పత్రిక 3:16లో మనం చూస్తే ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక సంతానమునకు అని చెప్పారు. ఆ సంతానము క్రీస్తే.
ఆ 3:8 చూస్తే అబ్రహామా నీ యందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును అని ముందుగా అబ్రహామునకు సువార్త చెప్పాడు. అన్యజనులందరూ నీ యందు ఆశీర్వదించబడతారు. అబ్రహామునందు ఆశీర్వదించబడాలంటే అబ్రహాము కడుపు పండాలి. అంతేనా? అబ్రహాము కడుపు పండితే ఆ పంటలో, పంట అంటే ఏమిటి తెలుసు కదా? ఫలించడం. ఆ పంటలో ఎన్ని ఎంతమందికి ప్రాణరక్షణ దొరుకుతుంది అనే విషయాన్ని అక్కడ చూపిస్తున్నాడు. ఆ! ఇక్కడ నీతిమంతుడు అనే దానికి ఒక రుజువేమిటి? ఒక రుజువేమిటి? దేవుణ్ణి విశ్వసించడం. ఏమని విశ్వసిస్తావు? ఏమని విశ్వసిస్తావు దేవుణ్ణి? ఇప్పుడు దారిమ్మట పోతుంటే బోలెడంతమంది దేవుళ్ళు ఎదురవుతారు. ఎందరో ఉంటారు. ప్రతి వీధిలోనూ ఉంటాడు ఓ దేవుడు. ప్రతి ఊళ్ళోనూ ఓ దేవుడు ఉంటాడు. లేదా ఏదో గుడి కట్టి ఏదో చేస్తారు గదా! ఇవన్నీ నిజమా కాదా అన్నది పరిశీలనగా తెలుసుకోవాల్సిన అవసరం మనిషికుందా లేదా? ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణంలో నేనే మీ నాన్నని, నేనే నీ నాన్నని, నేనే నీ నాన్నని, నేనే నీ నాన్ననని ఎందరో వస్తుంటారు. అంటే నిన్ను పుట్టించినోడిని నేనే, నేనే నీకు దేవుడినని చెప్పి ఎందరో నీ చుట్టూ వస్తూ ఉంటారు. ఎందరిలో నీ తండ్రి ఎవరు అంటే నువ్వెలా గుర్తుపడతావు? నువ్వెలా గుర్తుపడతావు? అందులో నిన్ను పుట్టించిన నాన్న గూడా ఉన్నాడు. ఆ దేవుడు గూడా ఉన్నాడు. అది ఆయన్నెలా గుర్తుపడతావు నువ్వు? ఎందరో వచ్చారు. అందరూ వచ్చేసారు. చుట్టూ ముగేశారు. నేనేరా మీ నాన్నని, నేనే మీ నాన్నని, నేనే మీ నాన్నని, నేనే మీ నాన్నంటే, మీ నాన్నని నువ్వెలా గుర్తుపడతావు? ఈ నాన్న పుట్టినప్పుడే వదిలిపెట్టేసాడు. నేనెక్కడున్నానో కనిపెట్టు. నన్ను వెతుకు అని వదిలేసాడు. ఇప్పుడు నువ్వు మీ నాన్నని కనుక్కోవాలి. అంటే నీ దేవుడిని కనుక్కోవాలి. కనుగొనాలి. ఎలా కనుగొంటావు? ఎలా గుర్తుపడతావు నీ తండ్రిని? పోలిక చూస్తావు. ఏమిటా పోలిక? ఇది భౌతికమైంది. మరి నీ దేవుడిని ఎలా గుర్తుపడతావు? ఇందరు దేవుళ్ళ మధ్యలో, ఇందరు దేవుళ్ళ మధ్యలో కొన్ని లక్షల కోట్ల దేవుళ్ళున్నారు ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళందరూ మనుష్యుల చేత చేయబడ్డ వాళ్ళే. ఏ దేవుడైనా మనుష్యుల చేత చేయబడ్డ వాళ్ళే. కానీ నిజమైన దేవుడెవరు? అసలు దేవుడు అనే మాటకు అర్థం నేటికి మనిషి గ్రహించలేకపోతున్నాడు. దేవుడనే పదం మాత్రం మట్టుకు వాడుకుంటాడు. కానీ దేవుడంటే ఏమిటి? ఒక వస్తువులా? ఒక పదార్థంలా? లేకపోతే ఒక ఆచరణాత్మక వ్యవహారంలా చూడడమే తప్ప అసలు దేవుడు అంటే ఏమిటి అర్థం? దేవుడనే మాటకి అర్థం ఏమిటి? బానే ఉంది. తృప్తిగానే ఉంది. కానీ సంపూర్ణ స్థాయిలో లేదు. దేవుడనే మాటకి అర్థం ఏమిటి? ఆ మత్తయి సువార్త 1 అధ్యాయంలో చూడండి అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు యోదాను అతని సహోదరులను కనెను. అవునా? ఓకే. ఈ మాట ఒకసారి ఇంగ్లీష్‌లో చదువుతారా? అదే అదే వాక్య భాగాన్ని ఇంగ్లీష్‌లో చదువుతారా? లేకపోతే గ్రీక్ బైబిల్ ఓపెన్ చేయమ్మా ఒకసారి. ఎంతసేపు బైబిల్ హబ్‌లోకెళ్తే వచ్చేస్తది. మోడర్న్ హిబ్రూనా? అది చదవగలవా? మరే? హ్మ్. 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 ఆ! ఏంటేంటి? బిగెట్. బిగెట్. అది గ్రీక్‌లో అది అంతే. గ్రీక్‌లో ఎగెన్నెసోన్ అంటే పుట్టించాడు. పుట్టించాడు. ఏం చూపిస్తున్నాడక్కడ?
పుట్టించాడు అంటే సృష్టిని చూపిస్తున్నాడు. నీ తండ్రి నీకొక నా మాట అర్థం కావట్లేదు కదా! నీ తండ్రి నీకొక సృష్టికర్త. అక్కడ అది చెప్పాడు. ఓకే. గమనిస్తున్నారా? నీ తండ్రి నీకొక సృష్టికర్త. ఆ తండ్రికి అతని తండ్రి సృష్టికర్త. ఆ తండ్రికి అతని తండ్రి సృష్టికర్త. అలా వెనక్కి తీసుకెళ్తూ చూపిస్తున్నాడు. ఆఖరన ఒక మనిషి మిగిలిపోతాడు గదా! ఆ మనిషిని పుట్టించాడు. అలా ఆ మొట్టమొదట మనిషిని పుట్టించిన వ్యక్తే దేవుడు అని చెప్తుందన్నమాట బైబిల్. ఇది బైబిల్ అక్కర్లేకుండా గూడా చెప్పదగ్గ విషయం. బైబిల్‌తో పని లేకుండా గూడా ఈ విషయాన్ని మనం చెప్పొచ్చు. ఎలా? అలా వెనక్కి వెళ్ళిపోతే ఆ అమ్మ, ఆ అమ్మకి అమ్మ, ఆ అమ్మకి అమ్మ, అలా వెనక్కి వెళ్ళిపోతే ఆఖరన ఒక అమ్మ మిగులుతుంది గదా! లేదు ఒక నాన్న మిగులుతాడు గదా! ఆ నాన్నకి కారణం ఎవరో అతడే నిజమైనటువంటి దేవుడు. అతనే సృష్టికర్త అని అర్థం. అవునా? మరి ఇంతమంది దేవుళ్ళలో నిన్ను పుట్టించిందెవరు అన్నది నువ్వెలా కనుగొంటావు? గబగబా తీసుకొచ్చి ఓ 10 మందిని అలా నీ చుట్టూ నాన్న వయసున్నోళ్ళని నిలబెడితే, నీ నాన్ననే నువ్వెలా గుర్తుపడతావు? ఎలా గుర్తుపడతావు? ఇప్పుడందరూ ఒక్కలాగే ఉన్నారనుకోండి. అప్పుడేం జేస్తారు మీరు చెప్పండి? ఇప్పుడు తెలుస్తది మీ మీ తెలివి. ఇప్పుడు తెలుస్తది మీ నిజమైనటువంటి నాలెడ్జ్. అందరూ ఒక్కలాగే ఉన్నారు. అందరి ముక్కులు ఒకలాగే ఉన్నాయి. నీ ముక్కు అలాగే ఉంది. ఆళ్ళ ముక్కు అలాగే ఉంది. అందరి కళ్ళు ఒకేలా ఉన్నాయి. అందరి పళ్ళు నవ్వితే ఒకేలా ఉందంతా. నువ్వు మీ నాన్నని ఎలా గుర్తుపడతావు? ఎలా గుర్తుపడతావు? అందరి పేరు అదే. అందరి పేరు దేవుడే. అందరి పేరు నాన్నే. ఇప్పుడు నాన్న అని పిలిచావు. అందరూ పలుకుతారా? మీ నాన్నే పలుకుతాడా? నువ్వు ఎలా గుర్తుపడతావు మీ నాన్నని? నీ తండ్రిని నువ్వెలా గుర్తుపడతావు? అందరూ పలుకుతున్నారు. ఎందుకంటే ఎత్తొచ్చిన బాబు గదా వీడు. ఎత్తొచ్చిన బాబు. అసలు నాన్న పక్కనే ఉన్నాడు. ఆయనేం మాట్లాడట్లేదు. నువ్వే నన్ను కనిపెట్టాలని భీష్మించు కూర్చున్నాడు. నీ మీద అలిగాడు. నువ్వేం జేస్తావు? నువ్వేం జేస్తావు? అమ్మా? అదే ఓరి నాన్నో ఎక్కడున్నావురో నీకు దండవరో నాయనా కనపడరా బాబు నీకు దండం పెడతానురా ఈడు నాన్నలాగే ఉన్నాడు ఈడు నాన్నలాగే ఉన్నాడు ఆడు నాన్నలాగే ఉన్నాడు ఎందరు నాన్నల మధ్య నా నాన్న ఎవడురా బాబు నా అమ్మ ఎవరిని కట్టుకుందిరా బాబు అని ఏడుస్తావా ఏం చేస్తావు ఇప్పుడు నాన్న ఎవరో అమ్మ చెప్తది అవునా ఆ అమ్మ ఆ అమ్మ లేకపోతే ఆ రుజువులు చేసేటప్పుడు ఆ నాన్న నీ అమ్మకి, తనకి ఎప్పుడు పెళ్ళయిందో, ఎలా పెళ్ళయిందో, పెళ్ళయ్యాక ఏ సంవత్సరంలో పుట్టావో, నువ్వు ఏమేం చేశావో అన్నీ గుర్తుపెట్టుకుంటాడు ఆ నాన్న. ఏదడిగితే అది టక 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 రుజువు చేసేస్తాడు. అవునా? ఏదడిగితే అది టక 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 రుజువు చేసేస్తాడు. ఆ రుజువులన్నిటిని బట్టి యెస్ మీ నాన్నే అని నువ్వు రుజువు చేసుకోగలవు. ఇప్పుడు ఇంకొక నాన్నయితే ఎక్కడో దగ్గర ఆగిపోతాడు. ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతాడు. రా నీకేం కావాలో రా తేల్చుకుందాం, రా తేల్చుకుందాం, రా, రా రుజువు చేసుకుందామని చిటికేస్తున్నట్టుగా పిలుస్తూ ఉంటాడు. రా చూసుకుందాం రా. ఇదిగో రుజువు కావాలా? ఇదిగో రుజువు, ఇదిగో రుజువు, ఇదిగో రుజువు, ఇదిగో రుజువు అని ఒకటి, 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 ఒకటి అని కొన్ని వేల రుజువులు చూపించగలడు. ఎవరు? సొంత నాన్నయితే. అంతేనా? ఈ రుజువులన్నీ నువ్వు ఎలా కనుగొంటావు అన్నదే ఈవేళ మనం నేర్చుకోవాల్సిన విషయం. గమనిస్తున్నారా? రైట్. కనుక ప్రతీదీ మనం పరిశీలనగా ఆలోచన చేయాలి. పరిశీలనగా ఆలోచన చేయాలి. ఎందరు నాన్నల మధ్యన నీ తండ్రిని కనుగొనటం ఎలా? అలా కనుగొంటేనే నీతి అని అర్థం. దీనికొక ఉదాహరణ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అపోస్తల కార్యాలు 17 అధ్యాయం 28 లేదా 29 ఆ ప్రాంతంలో ఒకసారి చూడండి.
ముందు వాక్యం చదవండి. అపోస్తుల కార్యాలు 17 అధ్యాయం 17 అధ్యాయం గబుక్కుని తీయండి. ఆ! చెలించుచున్నాము. ఆ! హ్మ్. ఓకే. 27 వచనం చదవండి. 26, 27 వచనాలు చదవండి. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కడి నుండే సృష్టించాడు. వారు ఒకవేళ ఇప్పుడు ఇంతకీ ఏం చేయడం కొరకు అన్నది మీరు చాలా గమనించాలి ఇక్కడ చదివేటప్పుడు. ఆయన ఒకడి నుండే ప్రతి జాతి మనుష్యుణ్ణి సృష్టించాడు. సృష్టించి అవునా? అంటే పుట్టించి, ఒకడి నుంచే పుట్టించి, వారు ఈ పుట్టిన వాళ్ళందరూ ఒకవేళ ఒకవేళ అంటే 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 పదాన్ని చూస్తున్నారా? గమనిస్తున్నారా? ఒకవేళ అనే ఆ ఒకవేళ అలా నీవు ఏదో సమస్యొచ్చింది. ఒకవేళ నేను అలా ఎళ్ళాననుకో ఇలా జరిగుండేది కాదు అనే గదా అంటావు? అంతేనా? ఒకవేళ ఇంటి దగ్గర ఉండిపోయి ఉంటే అమ్మా! ఎంత ఘోరం జరిగేది కాదు అంటావు. ఈ ఒకవేళకనే మాటకి ఎంత అర్థం ఉందో చూసావా? ఒకవేళ అలా చేసావనుకో, ఒకవేళ ఇలా వచ్చే ఈ ఈ మాటకి ఎంత భావం మన మనసులో పడాలో చూడండి. ఒకవేళ వారు అనగా ఈ పుట్టింపబడినటువంటి వారందరూ లేక సృష్టించబడినటువంటి ఈ మానవ జాతి అంతా కూడాను ఒకవేళ దేవుని ఒకవేళ ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను అని చెప్పారు. ఇప్పుడు ఇంతకీ వెదకు నిమిత్తము ఎలా వెతకడం? ఆయన దృష్టిలో ఎలా వెతకాలట? ఎలా వెతకాలి? ఎలా వెతకాలి? తడవులాడి 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 వెతకాలి. అంటే తడవులాడాలి. తడవులాడడం అంటే ఏంటమ్మా? దేవులాడడం అంటారుగా మీరు? దేవులాడడం అంటారు కదా! ఏంటి దేవులాడడం? ఈ పదాలు మీరే వాడేవి గదా! తడులాడుకుంటా వెట్రా అక్కడే ఉంది కదా! అంటే ఏంటి? ఎంతసేపు తడులాడతావు నువ్వు? పొద్దునుంచి చెప్తున్నాను. అక్కడక్కడక్కడే తడులాడతావు. ఏంటది? సరిగ్గా అన్నావు. అంటే ఇప్పుడు దేవుడు తనను వెదకు నిమిత్తము అందున తడవులాడి వెదకు నిమిత్తము ఒక నిర్ణయ కాలాన్ని పెట్టాడు. ఒకవేళ, ఒకవేళ అంటే అందరూ తడవులాడరని, అందరూ తడవులాడే లక్షణాలతో ఉండరని, కొందరు మాత్రమే తడవులాడతారని అక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. అవునా? కొందరు మాత్రమే తడవులాడతారు. ఈ కొందరిలో ఎంతమంది ఉంటారు? అంటే ఆ తడవులాడే లిస్ట్ క్రైస్తవుడిదై ఉండాలని బైబిలు ఉద్దేశం. క్రైస్తవుడే కదా తడవులాడుకునేది. అది గాదు ఇది, ఇది గాదు అది, అది గాదు ఇది అని చెప్పి తడవులాడుకునేది క్రైస్తవుడే గదా! ఇప్పుడు ఇంతమంది నాన్నలు ఒకసారి వచ్చేటప్పటికి ఈ నాన్న ఏదో చాక్లెట్ ఇచ్చాడు. ఆ నాన్న ఏదో ఇచ్చాడు. బంగారం ఇచ్చాడు. ఆ నాన్న ఇంకోటి ఇచ్చాడు. ఆ నాన్న ఇంకోటి ఇచ్చాడు. ఇవన్నీ చూసి ఈడు నానాన్ని, ఆడు నానాన్ని, ఆడు నానాన్ని, ఆడు నానాన్ని అంటే ఎంతమంది నాన్నలుంటారు? అసలు నాన్న ఒక్కడే ఉంటాడు. అంతేనా? అదే సృష్టికర్త. హెబ్రూలో బరహ. బరహ అంటే సృష్టికర్త. సృష్టి చేసినవాడు. సంస్కృతంలో బ్రహ్మ. పెద్ద తేడా ఏముంది? పెద్ద తేడా ఏం లేదు గదా! బరహ, బ్రహ్మ. 2 ఒకటేనా? ఇక్కడ మా వచ్చి చేరిందంతే. మా ఒత్తొచ్చి చేరింది. సృష్టికర్త. సృష్టిని చేసినవాడు. ఎవరు? ఎవరు? ఎవరు చేస్తే ఇక్కడ ఈ టెక్నికాలిటీ నేర్చుకోవాలి. ఎవరు చేస్తే అతడు. అంతే తప్ప నువ్వు అని పలానా వాడిని పలానా పేరు పెట్టకు. పలానా వాడిని చూపించకు. వాడు అని చూపించకు. వీడు మా నాన్న అన్నావంటే అప్పుడు ఎవరిని నువ్వు ఎద్దేవా చేస్తున్నట్టు? ఎవరిని నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు? ఎవరిని? ఎవరిని తక్కువ చేసావు? ఎవరిని నీచంగా మార్చావు?
ఏం అర్థమైందనే మాట? నాన్నని గాదు. ఎవరిని జూస్తే వాడే నా నాన్న అన్నావనుకో, అప్పుడు ఎవరిని నువ్వు తక్కువ జేసావు, నీచపరిచావు. అంటే నిన్ను కన్న తల్లిని నువ్వు అవమానించావు. అవునా? అవమానానికి గురి చేసావు తల్లిని. కారణం నిజమైన నాన్నెవరో, అసలైన నాన్నెవరో నువ్వు కనుక్కోలేకపోయావు. ఆ తప్పెవరిది? ఆ తప్పెవరిది? ఆ లోపం ఎవరిది? నీదే. అందుకని దేవుడు నువ్వు కనుగొనాలని తడవులాడి నువ్వు కనుగొనాలని నీకొక మేరను ఏర్పరుస్తున్నాడు. ఆ మేరను జీవితకాలం అనే పదంతో చెప్పాడు. ఇప్పుడు నువ్వు గుర్తుపట్టాలి. గుర్తుపట్టాలంటే ఏం చేయాలి? నీకు ఏదన్నా, నీకు ఏదన్నా ఒక సూచన చూపించాలా? అర్థమైందండి? ఏమ్మా? నీకేదన్నా సూచన చూపించాలి గదా! ఏమిటా సూచన? అంటే ఉదాహరణ ఒకటి తీసుకుందాం మనం. మన మధ్యలోనే ఒక ఆవిడుంది. అవునా? ఒక ఆవిడుంది. ఇప్పుడు ఆవిడ్ని చూడగానే మనకొకళ్ళు కనబడతారు. 2 ఫోటోలు పక్క పక్కన పెడితే ఈ అని ఉదాహరణ చెప్తున్నాను. జస్ట్ ఉదాహరణ. ఇలా కొంతమందుంటారు. అవునా? నీ పెద్ద కొడుకున్నాడు. నీ పెద్ద కొడుకు ఫోటోని, నీ ఫోటోని పక్కన పెడితే, ఆడి జుట్టు కూడా దగ్గరికి ముడేసేసి, బ్యాండ్‌లెట్టేసి, అయి పెట్టేసి, ముక్కుకో పుడక పెడితే, ఎదురుగా సూరమ్మ, పక్కన సూరమ్మ 2. ఇంకేంది మూర్తి 2.0 ఉంది కదా! ఇంట్లోనే. అవునా? మనవరాలది ఇంతుంటది బుడదే. అది డిటో ఆళ్ళ తాతలా ఉంది. డిటో తాత ఏం తేడా లేదు. అవునా? దేన్ని బట్టి నువ్వు చూస్తున్నావు? నాన్నని ఎలా గుర్తుపట్టావు? అంటే నాన్న నవ్వగానే కనబడుతున్న పలువరస, నువ్వు నవ్వగానే కనబడుతున్న పలువరస 2 మ్యాచ్ అయిపోయాయి. అవునా? అప్పుడు నువ్వు వందనాలండి. రండి, రండి. అప్పుడు నువ్వేం జేస్తావు? అప్పుడు నువ్వేం జేస్తావు? మీ నాన్నని గ్యారంటీ ఏంటి అంటే, చూడు ఇగో నా పళ్ళు చూడు. ఇగో 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 చూడు నా పళ్ళు అంటావు. అవునా? చూపిస్తావా ఇలాగా? నా ముక్కు చూడు నా ముక్కు. నా ముక్కు, మా నాన్న ముక్కు ఒకటే అని మరి దబాయించి బల్లగుద్ది మరి రుజువు చేస్తావు. ఎందుకు? నీకా తాపత్రయం ఏంటి? నీకా తాపత్రయం ఎందుకు? ఈడే మా నాన్న, ఈడే మా నాన్న అని నీకా తాపత్రయం ఎందుకు? నాకర్థం కాలేదు. చెప్పండి. నువ్వు తడవులాడి నిన్ను సృష్టించిన నీ దేవుడైన సృష్టికర్తను కనుగొనడం అనే ఒక క్రియ నువ్వే చేయాలి అని చెప్తున్నాడు. సో, ఈ ప్రయత్నంలో దేవుడు ఒక సూచన చూపిస్తున్నాడు. ఆ సూచనలో ఉదాహరణ చెప్తాను. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి దీన్ని. ఇప్పుడు చిన్న పిల్లలతో మనం చాలా సార్లు చెప్పాను. మళ్ళా ఇంకోసారి చెప్తున్నాను. పిల్లలతో ఆటలాడినప్పుడు ఏం చేస్తాం? ఏమ్మా ఈడితో ఆడుతున్నారా? ఎవరు ఆడి పేరేంటి? సుబ్బారావు. మా సుబ్బారావు గారు. మా సుబ్బారావు గారితో ఆడుతున్నారా? ఆడు చిన్న చిన్న అడుగులేస్తున్నప్పుడు మీరు ఆడితో ఆడుతూ ఏం చేసేవాళ్ళు చెప్పండి? రా అన్నారా? దాక్కుని ఏం చేసావు? పట్టుకోమని చెప్తున్నావు. వాడికి నువ్వు కనపడలేదు. ఏం చేస్తాడాడు? ఏం చేసాడు మీ సుబ్బారావు? అదే వెతుక్కున్నాడు ఏడుస్తాడు. ఏడిస్తే నువ్వేం చేసావు? ఏదో చిన్న శబ్దం చేసావు. ఆ తలుపుని ఇలా కదిపావు. వచ్చి గబగబా ఏదో ఏంటి ఇక్కడ శబ్దం వచ్చిందని గబగబా వచ్చి అలా తలుపు తీసి చూసి హమ్మా! అన్నాడు. ఏమిటో నీకు ఆనందం? ఏంటి నువ్వే శబ్దం చేసి, నేనిక్కడున్నానని నువ్వే చెప్పి, నిన్ను వచ్చి చూడగానే పట్టుకోగానే, అయ్య బాబోయ్! నా కొడుకు నన్ను పట్టేసుకున్నాడని నీకు ఆనందమా? ఆ మురిపం మరి దేవుడి దగ్గర ఉండదా? నిన్ను కన్న నీ తండ్రి దగ్గర ఆ మురిపం ఉండదా? సంతోషం ఉండదా? ఆ తండ్రి నిన్ను చేసుకొని తనను తడవులాడి కనుగొనాలని మేరనేర్పరిచి నిర్ణయ కాలం ఒక కాలాన్ని నిర్ణయించి, నీకన్నిటిని సమకూర్చి, తన ఉనికిని నీకు కనపరుస్తున్నాడు. నేనున్నాను అనే ఉనికిని కనపరుస్తున్నాడు. ఇక్కడ ఉన్నాను అన్నదే దేవుని పేరు. దేవుడి పేరేమిటంటే ఉన్నాను, లేక ఉన్నాడు, ఉంది. ఇదే దేవుని పేరు. ఏ పేరు పడితే ఆ పేరు పనికిరాదు. ఏదో నాకు నచ్చింది కాబట్టి దానికి పుల్లమ్మ అని పేరు పెట్టాను. పుల్లమ్మ అన్నంత మాత్రాన అది ఉందా అంటే అవ్వదు.
ఏదో నాకు నచ్చింది, ఆ వాటర్ బాటిల్ నచ్చింది కాబట్టి దానికి సుబ్బయ్య అన్నాను. అది ఉందా? ఇప్పుడుంది. తర్వాత తర్వాత ఏవో కోపం వచ్చి పారేస్తే అది పోతుంది. లేదు ఎందులోనే వేసి కరగబెట్టేస్తే మొత్తానికి దాని రూపమే పోతుంది. అంటే ఉండవు. ఉండని వాటిని దేవుడుగా మనిషి అనుకునే పరిస్థితి ఉండకూడదు అని దేవుడు తన ఉనికిని చాటుతున్నాడు లోకానికి. ఎలా అంటే నేనిక్కడే ఉన్నాను, నేనిక్కడే ఉన్నానని రుజువు చేయడానికి నీ చుట్టూ ఉన్న ఆయా పరిస్థితులన్నీ సాక్ష్యం ఇస్తున్నాయి. నీకు ఆయనే దేవుడని తెలియచేయటానికి ఒక అద్భుతమైనటువంటి సూచన ఏమిటంటే, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం ఆ? ఆ, 20వ వచనం నుంచి చదువుదాం, లేదా 19 నుంచి చదువుదాం, లేదా 18 నుంచి చదవండి. మొదట ఆ కాంటెక్స్ట్ మొత్తం చదవండి. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. ఇక్కడ పుట్టుక మళ్ళా వస్తుంది చూసారా? పుట్టుక, ఒక సృష్టి జరుగుతోంది. దేవుని మూలముగా పుట్టడం, మామూలుగా మానవ రీతిగా పుట్టడం. అందుకే ఒకవేళ ఒకవేళ అక్కడ చదువుకున్నాం కదా, అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఏం చదివాం? ఒకవేళ అనడానికి ముందు ఒక మాట ఉంది, ఒక్కడి నుంచే ఆయన అన్ని జాతుల మనుషులను సృష్టించి, ఇక్కడ కూడా అదే కదా, పుట్టి ఉన్న, దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడైనను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వారిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఉన్నదనియు ఎరుగుదుము. అవునా? లోకమంతా ఇప్పుడు ఎవరి అధీనంలో ఉంది? మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు మనం ఎరుగుదుము. ఇప్పుడు లోకమంతా ఎవరి అధీనంలో ఉంది? దుష్టుడు లేక సాతాను అనేవాని అధీనంలో ఉంది. ఎందుకుంది? ఎందుకు వాడి అధీనంలోకి వెళ్ళింది? ఎందుకు వాడి అధీనంలోకి వెళ్ళింది? మర్చిపోయారా అన్ని? వాడి అధీనంలోకి వెళ్ళడానికి గల కారణం ఏమిటి? ఆదాము 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 పాపం చెయ్యటమే దీనికి కారణం. అంత సృష్టి కూడా దేవుడు శపించి విడిచిపెట్టేస్తే అది నాది అని ఆక్రమించుకొని, చూడండి, మనం ఈ కాస్త ఎక్కడైనా ఖాళీ స్థలాలు దొరికినాయి అనుకోండి, ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు ఆక్రమించుకుంటున్నారు, అప్పుడేముంది, ఇప్పుడు ఆక్రమించేసుకుంటున్నారు. ఖాళీ స్థలం కనబడితే చాలు ఏం చేస్తున్నారంటే అలా వాల్ షెడ్ వేసేస్తారు. ముందు అది ఆక్రమించాలంటే ఒక ఆ వీధి మొదట్లో ఒక చిన్న గుడి కడతాడు, ఒక చిన్న ఏదో పెడతాడు, రాయినో ఏదో బొమ్మనో పెట్టి దానికి ఏదో కుంకుమలు అవి ఇవి పెట్టి పూజ చేస్తాడు. పూజ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఒక గుడిగా మారుతుంది. అందరూ అక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఏదో చేస్తుంటారు, భక్తిగా మంచిది, వెరీ గుడ్. కానీ దాన్ని పెట్టినోడు అసలు ఉద్దేశం ఏంటంటే దాని వెనకున్నదంతా కూడా జాగ్రత్తగా ఆక్రమించవచ్చు. ఇక అక్కడి నుంచి ఒకడు వరుసగా ఆ రోడ్డు మీదకి షెడ్లు వేసుకుంటూ వచ్చేస్తాడు. మన ఊళ్ళో కూడా అదే చూస్తున్నావా? ఆడి సొంత స్థలం వదిలేస్తాడు, రోడ్డు మీదకి సగానికి వచ్చేస్తాడు. ఎవరా అంటే నా ఇష్టం, నువ్వెవడు ఆడడానికి అంటాడు. అడ్డుపడ్డానికి ఒకటి ఉంది, అక్కడ అడ్డు పెట్టుకున్నాడు. అవునా? ఇలా దేవుడు వద్దు, ఇది నాకు అక్కర్లేదు, నేను ఎవరి కోసమైతే ఇదంతా చేశానో అదే వాడే ధ్వంసం అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ ఆల్ ఇది నాకెందుకు, దీనికన్నా బ్రహ్మాండమైంది నేను చేయగలను, నాకు ఆ సామర్థ్యం ఉందని చెప్పి దాన్ని వదిలేస్తే వీడు ఆక్రమించుకొని నాది అంటున్నాడు. అందుకే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? మర్చిపోయారా? యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? ఒక ఎత్తైన స్థలం మీదకి తీసుకెళ్ళాడు, కొండ మీదకి తీసుకెళ్ళాడు, చూపిస్తున్నాడు. ఏమని? ఏం చూపించాడు?
బైబిల్ తీయకుండా చెప్పాలి. బైబిల్ గాని తీసారా మీరు దుర్మార్గులు, దొంగలు. చెప్పాలి. ఏమండి పాస్టమ్ గారు ఏం చెప్పాడండి? మీ నాన్న అలాగే చెప్పాడా నీకు? నీ మొహం మండ. ఆ! చెప్పండి. మర్చిపోతున్నారా మీరు? అలా మర్చిపోతే ఎలా మరి? ఆ! ఆ! అయ్యో! లోక రాజ్యములను వాటి వైభవమును చూపి నీవు నాకు మ్రొక్కితివా ఇదంతా? వాటి వైభవాన్ని చూపాడు. ఆ వైభవం నా వల్లొచ్చిందని జెప్తున్నాడు. ఆ వైభవం నేనే కల్పించానని జెప్తున్నాడు. ఆ శక్తి నా దగ్గరుంది. నువ్వు జస్ట్ నాకు మొక్కితే అదంతా నీకే ఇచ్చేస్తానన్నాడు. ఇది నాది అంటున్నాడు వాడు. ఇవి నావి అంటున్నాడు వాడు. నాది నీకిచ్చేస్తానంటున్నాడు. చిత్రం ఏమిటంటే దానికోసమే యేసుప్రభు వచ్చాడు. దానికోసమే యేసుప్రభు వచ్చాడు. ఆ ఒక్క ముక్కతో ఆ! సరే రైట్ నాకిచ్చేయి అని యేసుప్రభు అంటే ఇప్పుడు ఏం జరుగునంటారు? ఏం జరుగును? అమ్మా? ఏం జరుగునంటారు? అప్పుడు ఇంకొక ఆయన రావాల్సొచ్చును. అంతేనా? ఎందుకంటే మొదటి ఆదాము పాపం జేసి మరణాన్ని తెచ్చి మరణాన్ని లోకానికి అందించడంతో లోకం మరణ శాపంలో నిలిచిపోయింది. ఇప్పుడు ఆ శాపాన్ని తొలగించడానికి కడపటి ఆదాముగా మొదటి మనుష్యుడు, కడపటి మనుష్యుడు. అందుకే మొదటి, కడపటి ఈ కాంటెక్స్ట్ మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఆ పదాలు గుర్తుపెట్టుకోండి. మొదటి, కడపటి. మొదటి ఆదాము చచ్చిపోవడానికి పిల్లల్ని కంటుంటే, కడపటి ఆదాము బ్రతకడానికి పిల్లల్ని కంటున్నాడు. వ్యత్యాసం అది. ఆ ఆదాము వల్ల చచ్చిపోతే, ఈ ఆదాము వల్ల బ్రతుకుతారు అనేది ఇక్కడ దేవుడు రుజువు చేస్తున్నాడు. ఆ సూచన ఇక్కడ చెప్తున్నాడు. చూడండి. ఆ సూచనే చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పడం నేను వదిలిపెట్టాను. అదే చెప్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఈ లోకరాజ్యాలన్నీ నావి. నాకు మ్రొక్కితే నీకిచ్చేస్తానని చెప్పాడు గదా సాతాను. వాటి కోసమే వచ్చాడు. వాటి కోసం వచ్చి కూడా యేసు ప్రభువు సాతాను మాట వినలేదు. అంతేనా? ఇక్కడ సాతాను ఏమనుకోని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు చెప్పండి? ఏమనుకోని యేసు ప్రభు దగ్గరికి వచ్చుంటాడు? పోనీ అక్కడ ఆదాము దగ్గరికి ఏమనుకోని వచ్చాడు? అనుకోని వచ్చాడు. వీడు మనిషి గదా! వీడిని నేను సులువుగా మోసగించొచ్చు. అవకాశం ఉంది గనుక నేను వీడిని వేసేస్తానని చెప్పి ప్లాన్ చేసుకొని ఆ! అది యూనిఫార్మ్ అట. దొంగ ముక్కని. సరే. ఆ! ఆదాము దగ్గరికి ఏమనుకోనొచ్చాడు? వీడికి ఏం జెప్పాడో పక్కన పెడదాం. వాడి భార్య అయిన లేకపోతే అవ్వని పట్టుకుందాం. ఎలాగోలాగా నా గ్రిప్‌లోకొచ్చేస్తుంది మొత్తం అంతా. అసలు దేవుడినే కిందకి లాగేద్దాం అని అనుకున్నాడు వాడు. అంతేనా? ఓకే. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఏ ఉద్దేశంతో వచ్చుంటాడు? ఈ కోణంలో చెప్పండి. అక్కడ ఆదాము రక్తమాంసాల్లో ఉన్నాడు. ఇక్కడ ఈ ఆదాము కూడా రక్తమాంసాల్లోనే ఉన్నాడు. వాడిని మోసం చేయగలిగినట్టే ఈ ఆదామును కూడా మోసగించగలను అనుకొనొచ్చాడు. నమ్మకంగా వచ్చాడు. అందుకు 3 ప్రయత్నాలు చేశాడు. అవునా? 3 ప్రయత్నాల్లోనూ ఏమయ్యాడు? ఎలా ఫెయిల్ అయ్యాడు? వాడు ఏం అడుగుతున్నా కూడా చాలా టెక్నికల్‌గా అడిగాడు. వాక్యాన్ని చూపిస్తూనే, దేవుని ఆజ్ఞను చూపిస్తూనే చెప్పాడు. మొట్టమొదట ఏమన్నాడు? "నువ్వు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను" అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని అంటే వట్టి భోజనం మాత్రమే అనుకోవద్దు. భోజనం లేకుండా మనిషి బ్రతకడు. అవును నాకు తెలుసు. కానీ దానికంటే కూడా దానితో పాటుగా దేవుని మాటుంది. దేవుని వాక్యం వల్ల బ్రతుకుతాడు అన్న సంగతి నీకు తెలుసు కదా అన్నాడు. అంటే ఇప్పుడేం చేశాడు? ఇప్పుడేం చేశాడు? ఇప్పుడేం చేశాడు? టిట్ ఫర్ టాట్. కుక్క కాటుకి చెప్పు దెబ్బలా చెప్పాడు. నెక్స్ట్ ఇంకోటి చెప్పాడు. ఏమిటి?
దావీదు దగ్గర ఒక ప్రవచనం ఉంది. దావీదు ప్రవక్తే ఒక ప్రవచనం చేశాడు. ఏమని? సరే తీసి చదవండి. ఆ కాంటెక్స్ట్‌లోకెళ్ళండి. ఇక వెళ్ళకపోతే మీకు చదివే విధానం పోయింది. మర్చిపోయారు మీరందరూనా ఏవండీ? ఏవండీ తీశారా? తీసి రెడీగా పెట్టుకున్నారుగా మరి చదవండి. ఏ? ఆ! ఏవండీ అక్కడే ఉండకండి. మొదటి నుంచి రండి బాబు మీకు పుణ్యం ఉంటది. మొదలెట్టండి. ఇందాక మొదలెట్టారు కదా! పాట పాడితే ముందు నుంచి మొదలెట్టారు కదా! మేము మధ్యలో వదిలేసిన దాన్ని. మళ్ళీ మొదలుకొస్తేనే తప్ప మీరు పాట రాలేదు. అలాగే చెప్పండి. పాడండి. పాడండి. పాట పాడండి. పాడండి, పాడండి, పాట పాడండి అని పాడండి బాబు. పాడండి. మీకు పుణ్యం ఉంటది. పాడండి. ఆ! అదేనండి. రొట్టె వలన మాత్రము కాదు గానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన జీవించునా? ఆ! హ్మ్. హ్మ్. తీసుకొని పోయి దేవాలయ శిఖరం మీద నించోబెట్టాడు. ఆ! నీవు దేవుని కుమారుడవైతే ఈ మాట దావీదు ప్రవక్తగా ప్రవచించిన ప్రవచనంలోని విషయం. ధర్మశాస్త్రంలోని సంగతిది. ధర్మశాస్త్రంలోని సంగతిది. ధర్మశాస్త్రం అంటే ఆదికాండం నుంచి మలాకి వరకు ధర్మశాస్త్ర గ్రంథం. ప్రవక్తల ప్రవచనాలు, మోషే ద్వారా చెప్పబడినటువంటి ఆజ్ఞలు, ఆదాము యొక్క చరిత్ర, అబ్రహాము చరిత్ర ఇవన్నీ కలిపి మలాకి గ్రంథం వరకు అదంతా కలిపి ధర్మశాస్త్రము అని అంటారు. దేవాలయ శిఖరాన్ని నిలవబెట్టి అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకు, ముందు దూకితే నీ పాదం ఎప్పుడైనను రాయికి తగలకుండా తన దూతలను పంపి తమ అరచేతుల మీద ఎత్తుకునేట్టుగా దేవుడు చేస్తాడు అన్న ప్రవచనం ఉంది కదా, ఆ మాట ఉంది కదా, అది నిజమో కాదో తేలుద్దాం, దూకు అన్నాడు. నువ్వైతే ఏం చేస్తావు? నువ్వైతే ఏం చేస్తావు అమ్మా? నీకు ప్రవచనం ఉంది, నీ కోసమే వాగ్దానం ఉంది. నువ్వు గనక దూకేస్తే కింద పడకుండా పట్టుకోవడానికి కావలసిన ఆ ప్రొటెక్షన్ లేయర్ ఉంది. ఉదాహరణకి కొంతమంది బంగీ జంప్ లాంటివి చేస్తారు తెలుసా మీకు? బంగీ జంప్ లో తాడు కట్టుకొని దూకుతారు. కానీ ఈ జంప్ లో తాడు ఉండదు. పెద్ద కొండ చర్య ఆ పైన ఉంటారు. ఆ కింద ఒక ఏంటది పెద్దది పిల్లలు గెంతుతారు కదా, ఏమంటారు దాన్ని? అదేనమ్మా గెంతుతారు కదా పిల్లలు. ఏంటది పండుగ అమ్మా? జంపింగ్ ఏదో అంటారు దాన్ని. దాని అమ్మా ఆ గుండ్రంగా ఉండి చుట్టూ నెట్ వేసేసి ఆ మధ్యలో పిల్లలు 10 రూపాయలు ఇచ్చి అందులో దోస్తే ఆడు ఇంక ఎగురుతా ఉంటాడు. ఎగిరి 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 ఆయాసం వచ్చాక బయటకు వస్తాడు. అంతేనా? అలాంటిది ఒకటి పెద్దది ఏర్పాటు చేస్తారు కింద. ఈ పైనుంచి దూకినోడు కరెక్ట్ గా దాంట్లో పడ్డాడు. పడితే ఎక్కడ పోతాడు మళ్ళాను? మళ్ళీ సగం దూరం కంటే ఎక్కువ వచ్చేస్తాడు. అవునా? అలాంటి ప్రొటెక్షన్ నీకు ఉంది కదా, నీకేమిటి భయం? నువ్వు ఇప్పుడు ధైర్యంగా దూకేస్తావా? ఏం పుష్పమ్మ దూకేస్తావు? నువ్వు దూకేస్తావు, నాకు తెలుసు. నీ మీద నాకు నమ్మకమే. నువ్వమ్మా నీకు వాగ్దానం ఉంది. నీకు అక్కడ కింద ఆల్రెడీ ప్రొటెక్షన్ కనిపిస్తుంది, క్లియర్ గా ఉంది. ఆ తన దూతల్ని పంపించి అరచేతులు అడ్డు పెట్టి ఆ బండ మీద రాతి దెబ్బ నీ కాళ్ళకు తగలకుండా. అవును, చదువు సార్, ఎంత బాగుంటుంది అన్నమాట. నీ పాదం ఎప్పుడైనను తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తుకొందురు అన్న వాగ్దానం ఉంది కదా. ఒకసారి దూకు, ఆ వాగ్దానం నీకోసమే కదా. నువ్వు దేవుని కుమారుడు కదా, నాకు తెలుసు నువ్వు దేవుని కుమారుడు అని, దూకు అన్నాడు. అంటే నువ్వైతే ఏం చేస్తావు? ఇప్పుడు వాళ్ళ నాన్న సడన్ గా వచ్చి ఇప్పుడు చర్చి మీదకి తీసుకెళ్లి పైన నించోబెట్టి, ఇదిగో అమ్మా నేనున్నాను కదా నీకెందుకు, ఇదిగో ఇక్కడ అంత కడిశాను ఓకే అన్నాడు అనుకోండి. కాసేపు ఏం చేస్తుంది? దూకేస్తుంది. అంతేనా? దూకేస్తుంది. అంతేనా? దూకేస్తావా? నేను చెప్తే దూకుతావా? ఓరి నాయనో, నా మాటలు కాదంటుంది బాబోయ్.
ఏ? నా మాట నువ్వు వ్యతిరేకిస్తున్నావు అనమాట. అమ్మమ్మ అంటే నువ్వు నువ్వు చాలా ద్రోహం చేస్తున్నావు. చాలా ద్రోహం, ఇది పెద్ద ద్రోహం, కుతంత్రం అండి, ఇది కుట్ర. తర్వాత కాదమ్మా, ప్లేస్ పోయింది, నాన్న పోయాడు, నాన్న లేడు, నాన్న లేడు. పెళ్ళి అయిన తర్వాత నాన్న పోతాడు, నాన్నతో పని లేదు ఇక. నాన్న పక్కకి గెంటేయడమే. ఇంకా నాన్న నాన్నని పట్టుకుని వేలాడితే కుదరదు. పెళ్ళి అయిన తర్వాత నాన్న లేడు. ఆ ప్లేస్ ఎవరిది ఇప్పుడు? అమ్మా ఇప్పుడు కాదంటుంది కదా, నేనేం చేయను మరి? చూడండి, మీరే సాక్ష్యం, ఇలా ఉంటది. అయ్యో, కింద అన్ని కట్టి పెట్టామండి, మీకు దెబ్బలు తగలకుండా ఉండాలని 10 అడుగులు ఎత్తున్న పరుపేశాం. దూకితే మీకు నొప్పి పెట్టకూడదని, మీకు ఏ దెబ్బ తగలకూడదని. సినిమా షూటింగ్లు మీరు ఎప్పుడన్నా చూసారా? పైనుంచి దూకేస్తాడు స్టంట్ మ్యానో లేకపోతే ఫైటర్స్ ఎవరో దూకేస్తారు. దూకేసినప్పుడు వాళ్ళకి దెబ్బలు తగలకుండా ఏం చేస్తారో తెలుసా? కింద ఇంతెత్తు లేయర్ ఉంటది, దెబ్బ తగలకూడదు వాడికి, దూకాలి. మరి ఆ సీన్ పండాలంటే ఏం చేయాలి? దూకించాలి. దూకుతాడు, దూకినప్పుడు వాడికి దెబ్బలు తగలవు. ఒకవేళ దూకేశాక దెబ్బగాని తగిలిందనుకో, మళ్ళీ ఇంకా వాడేం చేస్తాడు? అంత ఎత్తు నుంచి దూకేశాక హీరో గారు 3 మొగ్గలు వేసుకుంటూ యువతలకు వచ్చేసి మళ్ళీ 10 మందిని కొట్టేస్తాడు. దూకేశాక మీరు దూకండి చూస్తాను నేను, అంత ఎత్తు అక్కర్లా, అంత ఎత్తు అక్కర్లా. ఇది ఇక్కడ ఉంది కదా 6 అడుగులు, 6 అడుగులు ఎత్తు, దాని మించి దూకండి చూస్తాను నేను. 6 అడుగులు ఎత్తు మించి దూకితేనే, మనంత ఎత్తు నుంచి దూకితేనే మన ధనం తెల్లారిపోద్ది, మంచం పట్టేస్తాం. ఇగో మన ఈవిడేమో ఆటో మించి దూకిందట. ఏం సరదా పుట్టిందో మరి, వెళ్తున్న ఆటో నుంచి దూకింది. రోడ్డు ఏమైపోయిందో ఏటో నాకేం అర్థం లేదు. సరే, దేవుడు కాపాడాడు, అలా ఉంచండి, సరదాగా చెప్తున్నాను. కనుక దూకేస్తే ఏమవుతుంది? ఎంత సీన్ వాడు క్రియేట్ చేసాడో చూడండి. నీకేమిటయ్యా అభయం ఉంది? నువ్వు దూకితే కింద పడకుండా నిన్ను కాపాడడానికి తమ అరచేతుల మీద నీ పాదాలని నిలపటానికి కావలసినట్టుగా చేతులు అలా పెట్టుకొని రెడీగా ఉంటారు ఆయన దూతలు. నువ్వంత ఘనుడు కదా సార్, దూకు అన్నాడు. దూకు, అది ఎంత నిజమో చూస్తాను నేను అన్నాడు. మరి యేసుప్రభు ఏం చేయాలి ఇప్పుడు? నువ్వైతే దూకేస్తావు, నాకు నమ్మకమే నీ మీద. కానీ ఇప్పుడు యేసుప్రభు అయితే ఏం చేయాలి? చూడండి ఎంత చక్కగా చెప్పాడు వాడికి సమాధానం, ఎంత చక్కగా చెప్పాడు. చదవా? ఆజ్ఞాపిస్తాడు, అర్థమైందా? నీ కోసం తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు వచ్చేసి రెడీగా ఉంటారు, తమ అరచేతిలో పెట్టేస్తారు. నీ పాదాలు బండకి తగలకుండా, అసలు నీకు నొప్పే తగలకుండా వాళ్ళు అలా ఎత్తి పట్టుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ పెట్టేస్తారయ్యా, నీకు అంత అభయం ఉంది కదా అంటున్నాడు. ఏం చెప్పాడు అని వ్రాయబడి ఉంది, అలాంటి వాగ్దానం ఉంది, అలాంటి ప్రవచనం ఉంది నీ కోసం, కాబట్టి నువ్వు దూకు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? అందుకు యేసు, యెహోవా అగు ఉన్నవాడగు నీ దేవుణ్ణి శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉంది కదా అని చెప్పి, మరో చోట రాయబడి ఉంది కదా అంటే, ఇప్పుడు యేసు ప్రభు ఒక మనిషిగా, ఒక రక్త మాంసాలు ధరించినటువంటి ఒక సామాన్య మనిషిలా అపవాదిని ఎలా ఎదుర్కొన్నాడు? ఎలా ఎదుర్కొన్నాడు? వాడు ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రవచనమే, ఆ ప్రవచనం నెరవేర్చాల్సిన అవసరం యేసు ప్రభువుకు ఉంది. కానీ ఎవరు చెప్పారని చేయట్లేదు? ఎవరు చెప్పారని చేయట్లేదు? ఏం ఉందాం అనుకుంటున్నావా, పోదాం అనుకుంటున్నావా? దేవుని విరోధి ఆదాము దగ్గర అదే జరిగింది, ఆదాము దగ్గర కూడా అదే జరిగింది. ఈ పండు తిను దినమున చచ్చేదవంటే వాడు చావని చెప్పాడు. చావవు అన్నవాడి మాట విన్నాడన్న ఆ కసితో దేవుడు తట్టుకోలేకపోయాడు. నా మాట కాకుండా వాడి మాట వింటాడా అని. ఉదాహరణకి, నా మాట కాకుండా ఎవరి మాట వింటావా అన్నప్పుడు మొగుడికి ఎలా ఉంటది? మొగుడికి ఎలా ఉంటది చెప్పండి అమ్మా? అమ్మా ఏం చేస్తాడంటే అప్పుడు అలా తీకే, నువ్వు మాట ఆలకించట్లేదు. చితక్కొట్టి పడేస్తాడు కదా. కొట్టైనా సరే, పొట్టు కింద కొట్టైనా సరే వింటాను బాబు, నువ్వు చెప్పిందే చేస్తాను నాయను, నా మూడో నీకు దండరా అన్నట్టు చేసేస్తాడు. అవునా? ఎందుకు?
ఇక్కడ ఆదాము కూడా ఆ పాపం చేసి దేవుని మాటను కొట్టేసి, ఎవడో చెప్పిన మాట విని, దేవుని శత్రువు చెప్పిన మాట విని ఆదాము దేవుని శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుడు పగబట్టేశాడు వాడి మీద. దేవుడు ఇంకా తట్టుకోలేకపోయాడు. వాడి మాట వింటావా? వాడి మాట వింటావా? అది తినొద్దని నేను చెప్తే వాడు చెప్పాడని నువ్వు తింటావా? ఇది ఎలా ఉంటుందో తెలిసిన? మొగుడు కొట్టాడని ఏడలేదట. మొగుడు కొట్టాడని కాదట. తోటి కోడలు ఏమైనా దొప్పు పొడుస్తుందేమోనని అనుమానంతో ఈవిడ మొదలెట్టిందట ఏడ్డం. అవునా? అలా ఉంది. వీడు తిన్నాడని కాదట దేవుడి బాధ, వాడి మాట విని తిన్నాడని. సేమ్ టెక్నికాలిటీ యేసు ప్రభు దగ్గర కూడా ఉపయోగించాడు. చూస్తున్నారా? అది గమనించారా? సేమ్ టెక్నికాలిటీ. దేవుడు చెప్పిన ఆ వాగ్దానమే, ఆ ప్రవచనమే తీసుకొచ్చి ఇది నీకోసమే కదా అన్నాడు. ఇప్పుడు ఎవడు చెప్పాడని ఆదాము చేశాడో యేసు ప్రభువుని కూడా అక్కడే పెట్టాడు మెలిక. యేసు ప్రభువు కూడా అదే ప్లేస్ లో పెట్టాడు మెలిక. ఇప్పుడు యేసు ప్రభువు కూడా ఏమవ్వాలి? 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 ఏదో పాట పాడండి, ఈ సిచ్యుయేషన్ తగ్గ పాట. నాకు ఇంకో పాట గుర్తొచ్చింది. ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే. నేను సరిగ్గా పాడలేదు, పాడండి, కరెక్ట్గా పాడండి. అటులను నీవును దాగేదవా, అటులను నీవును దాగేదవా, యేసయ్య స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? స్వరమన్నా. ఏమో మళ్ళీ పడిపోయాటి. సరే, ఏం చెప్తున్నాను చెప్పండి. మీరు ఎంత షార్ప్ గా ఉన్నారో ఇప్పుడు తెలుస్తుంది నాకు. మీరు ఎంత షార్ప్ గా ఉన్నారో నాకు తెలుస్తుంది. చెప్పండి ఇప్పుడు. ఏదేను అంటే మీరు విన్నారు గాని, అంతే కదా, ఇలా వెళ్ళి ఇలా పోయిందనమాట. ఆడు తిన్నాడని కాదు, అవతలి వాడి మాట విన్నాడని. అవునా? ఓకే. వీడు ఇంట్లో కన్న కొడుకు ఏదో చేశాడని కాదు నువ్వు కొట్టేదాన్ని. అవతలి వాడి మాట విని చెడ్డాడని నువ్వు కొడితే తప్పకుండా వాడు పరలోకం పెడతాడు. మా నాన్న, మీకు ఒక ఉదాహరణ చెప్తున్నానండి. మా నాన్న స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవడైనా నన్ను కొట్టాడు అనుకోండి, నేను అప్పుడే నాచిగా ఉండేవాడిని, బాగా అరిపేదగా, బాగా అందరిలోకి నేనే చిన్నవాడిని. తొందరగా దోసేసారు నన్ను, నా బాధపడలేక. స్కూల్లో 3వ సంవత్సరానికి 1వ తరగతి అంటే ఎవడన్నా నమ్ముతాడా? తోసేసారు నన్ను, నా టార్చర్ పడలేక. ఓ ఓ వాగుడు 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 వాగుడు, ఇప్పటికి కూడా పోలేదు అనుకుంటది. వాగుడే వాగుడు, వాగుడే వాగుడు. ఉయ్యాల్లో వేస్తే ఉయ్యాల్లో పడుకొని పాటలు పాడుతుంటే ఊరుకుంటారా? అదిగో ద్వారక ఆలమందలవి కాలమందలవిగో అని పాడుతుంటే వెనకాతల నుంచి వచ్చి ఒక్కటేసేవాళ్ళు. మా మేనమా వరసన్నోళ్ళు ఒకటేసి, ఎరా ఏంట్రా నీ బాబులా నాటకాలు వేస్తున్నావా అని చెప్పేసారు. అలా ఆ పడలేక నా బాధ స్కూల్లో పడేశారు. అందరిలో నేనే చిన్నగా ఉండేవాడిని. లోకు కదా, ఏదో లోకోడు పెళ్ళాం వాడకట్టంతటికి వదినన్నట్టు అందరూ ఎవడు ఎవడు దొరికితే నన్ను ఇస్తా ఉండేవాడు కోటింగ్. ఆడు కోటింగ్ ఎక్కడ కోటింగ్ నాకు. సరే బానే ఉంది. ఆడేదో కొట్టేసాడు, కాసేపు ఏడిచాను. మాస్టర్‌కి చెప్పాను. ఆడేదో ఆయన తిట్టాడు. ఏదో జరిగింది, అయిపోయింది. కానీ ఇంటికొచ్చాక ఏంట్రా అలా ఉన్నావంటే, పలానోడు కొట్టాడు నాన్నంటే, మా బాబు ఓ రెండేసేవాడు. ఆడు నిన్నెందుకు కొట్టాడురా అని. నువ్వు ఏం చేస్తే కొట్టాడురా అని. అంటే అక్కడ, ఇక్కడ డబుల్ కోటింగ్ అనమాట. అంటే ఆడి జోలికెళ్ళొద్దు అని చెప్పటం అనమాట. అర్థమైందా? అలా
వాడి మాట విని పండు తిని మరణం తెచ్చుకున్నాడన్న కసి పెరిగిపోయింది దేవునికి. వాడి మాట వింటావా, నా మాట కాదని వాడి మాట విని నాకు ద్రోహం చేస్తావా అని దేవుడు రగిలిపోయి, ఇక నువ్వు ఈ తోటలోకి, ఈ పరదైస్ అనేటువంటి ఈ భాగంలోకి నిన్ను ఎన్నటికీ రానివ్వను, పో బయటికని గంటేశాడు. అంతేనా? నీ నిమిత్తము భూమి శపించబడింది కనుక నాన్న వెళ్ళి నీ ఏడుపు నువ్వేడు, బతికినంత కాలం నీకు తిండి లేక నానా ఏడుపు లేడు, నువ్వు పండించుకునేది తింటావో ఎలా చేస్తావో చావు అని చెప్పి అంటూ కూడా కృప చూపించాడు. కృప చూపించాడు. అదేమిటన్నది తర్వాత చూద్దాం గాని ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని ఇక్కడికి ఇలా నేర్చుకోండి. కృప చూపించి ఆదాముని, ఆదాము తర్వాత సంతతి కూడా ఆదాము వలి నశించిపోకుండా ఉండాలని ఆదాము పోయాడు. కానీ ఆదాముకు ఒక వాగ్దానం చేశాడు. ఆదామా నువ్వు ఫలించు, భూమిని నిండించు, దానిని లోబరుచుకో. ఈ పని జరగాలంటే ఆదాము చచ్చిపోకూడదు, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. అయితే ఇక్కడ ఈ ఆదాము లోపరుచుకునే కార్యక్రమంలో ఫెయిల్ అయ్యాడు గనుక రెండవ ఆదాముగా యేసు ప్రభు వచ్చాడు, కడపటి ఆదాముగా. ఓకేనా? కడపటి ఆదాముగా వచ్చి యేసు ప్రభువు నిలబడినప్పుడు యేసు ప్రభు దగ్గర సాతాను కూడా అదే సేమ్ టెక్నికాలిటీ వాడాడు. ఆ ఆదాముని నా మాట వినేట్టు చేసి దేవుని ఉగ్రతకు పాత్రుణ్ణి చేశాను కాబట్టి గెంటేయబడ్డాడు, వాడు శపించబడ్డాడు, నా ఆయుష్ పెరిగింది అని వాడు సంబరం చేసుకున్నాడు. ఎప్పటిదాకా పెరిగింది వాడి ఆయుష్? ఎప్పటిదాకా పెరిగింది వాడి ఆయుష్? యేసు ప్రభువు మరణ పునరుద్ధానాల వరకు వాడి ఆయుష్ పెరిగింది. చూసుకోండి జాగ్రత్తగా. మధ్యలో అరాకొర నీతిమంతులు దొరికినా ఆ నీతిమంతులు వాడిని కొంత భాగం మాత్రమే చితక్కొట్టగలిగారు. కానీ యేసు ప్రభు అయితే వాడి తల చితక్కొట్టి పరలోకానికి వెళ్ళాడు. ఏది? మానవుడిగా, ఒక మనిషిగా దాన్ని సాధించి చూపించాడు. అవునా? ఇప్పుడు ఇక్కడ కూడా యేసు ప్రభు ఒకవేళ ఒకవేళ ఈ తడవులాడి కనుగొనే ఆ కార్యక్రమంలో యేసు ప్రభువు కూడా ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుందంటారు? ఏమవుతుందంటారు? ఏమన్నా పౌలు గారు, ఏమవుద్దంటారు? ఆదాములు అయిపోతుందా? ఆ మొదటి ఆదాములు అయిపోతుందా పరిస్థితి? ఆ మొదటి ఆదాముల మరణం వచ్చేస్తుందా? అప్పుడు యేసు ప్రభువుకే పునరుద్ధానం ఉండదు. దానికి పెట్టాడు వీడు టెండర్. దేనికి? యేసు ప్రభు పునరుద్ధానానికి పెట్టాడు టెండర్. వాడి మాట గనక విని దూకేస్తే ఏమైపోద్ది? యేసు ప్రభువుకి పునరుద్ధానం లేకపోతే మన బ్రతుకు ఇంతే మన బ్రతుకు. అంత పెద్ద టెక్నికాలిటీ వాడాడు వాడు. ఆ టెక్నిక్ ని యేసు ప్రభు తిప్పి కొట్టాడు. దేంతో? అయిపోయింది అనుకుంటున్నాను కదా. అయిపోయింది, మా కట్టేసాడులే మా పాస్టర్ గారు, ఇంకెందుకు దుకాణం సర్దేద్దాం. ఏంటమ్మా ఏదో పాట పాడతారు కదా, ఏంటది? ఆఖరి పాట ఏంటమ్మా పాడతారు? ఇంత ముందు కాదమ్మా, సమర్పణ కాదమ్మా, ఆఖరి పాట. అంతా అయిపోయాక శుభము శుభము నీకు, శుభము నీకు ఆమేనా అనే కదా పాట పాడేది. అంతేనమ్మా? మోకాల మండ పాడే, ఇంకెందుకు, మూసేసి జిప్పేసేసింది, ఇంకా కట్టేసేళ్ళే. నువ్వు కాదమ్మా, నిన్నెవరన్నారు? మీ అక్క సంగతి చెప్తున్నాను నేను. పాడే డైరెక్ట్ గా శోభము నీకు శుభం పాడే. అదేలే, సర్దుకోవడానికి 66 మార్గాలని అమ్మా, సకల మార్గాలు అన్వేషిస్తారు మీరు మామూలు వాళ్ళు కాదు. మీ తెలుగు మండిపోను అంటే నేనేమి చూడను, ఏమి గమనించను అనుకుంటారు. ప్రతిదీ నేను గమనిస్తాను. మళ్ళీ వేసేస్తుంది అక్కడ. ఇంకా ఆ విషయం అవ్వలేదు, అయినా వేసేసింది. ఇంకా బోల్డ్ టైం ఉంది, కంగారు వచ్చేసింది. అంటే ఇవాళ కొంచెం తొందరగా మొదలెట్టేశాడు. మీ తెలివితేటలు నాశనం అవ్వ. వీటికి మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి, బైబిల్ చదవడానికి మాత్రం అంటే తెలివితేటలు ఉండవు. మోకాలు మండ. సరే, ఏదమ్మా, ఏది మాట అన్నావు? మూసేయడమా? సరే, పర్టికులర్ గా కథ ఏదో చెప్పక్కర్లేదు, మనకి అన్ని ఇన్సిడెంట్స్ అన్ని అలా ఎదురవుతుంటాయి.
సరే యేసు ప్రభు వాడి మాట వినకుండా తిరగొట్టాడు. ఏమనంటే నీ దేవుడైన యెహోవాను శోధించకూడదని మరొక చోట చెప్పాడు గదా! ఆ సంగతి శోధించడం అంటే ఏమిటి? నువ్వు చెప్పిన మాట నేను వినడం. ఆయన చెప్పిన మాట నేను వినడం, పాటించడం. అదే మాట నువ్వు చెప్పావంటే ఆహాహా! కాదు. కానే కాదు. విననుగాక వినను. నువ్వు చెప్పావు గనక. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ నువ్వు చేసావు. నేను చూసాను. అదే ప్రయోగం నా మీద చేద్దాం అనుకుంటున్నారా నువ్వు? మనం కూడా చాలా సందర్భాల్లో వాడతాం గదా! ఇది. ఆ ప్రయోగం అంటే వాడినన్నట్టు నన్ను గూడా అందాం అనుకుంటున్నారా నువ్వు? నా సంగతి నీకు తెలుసా? మన నగనికి బాగా తెలిసినట్టుందిది. సరే. థర్డ్ స్టెప్ ఏం చేసాడో చూడండి. హ్మ్. థర్డ్ స్టెప్. మరలా హ్మ్. మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి తీసుకెళ్ళిపోయి ఈ లోకరాజ్యాలను వాటి వైభవాన్ని చూపించి చూపించి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల సాగిలపడి నమస్కారం అంటే ఏమిటో తెలుసునా? మనం అంటాం గదా! పాట పాడతాం. కాదు. మనం అంటాం గదా! ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన చేతులు ఊపేస్తాం గదా! ఆరాధనని. ఆరాధన. ఆరాధన అంటే అర్థం తెలుసా? ఆ! సాగిలపడటం ఆరాధన. పాట పాడడం కాదు. సాగిలపడడం అంటే ఏమిటి? అంటే ఏంటన్నాను నేను? అంతేనమ్మా? నీకే అర్థమైంది. హిబ్రూలో అదే పదం అలా ఉంది. హిబ్రూలో ఒరిజినల్‌గా ఉన్న పదం అది శభాష్! ఐ అప్రిషియేట్ యూ. నేను నిన్ను చాలా అభినందిస్తున్నాను. హెబ్రూలో ఉన్న పదం అదే. సాగిలపడటం అనగా ఆరాధన. ఇంగ్లీషోడు మొదలెట్టాడు వర్షిప్ అని. వర్షిప్ అంటే ఏంటంటే నిలబడి గెంతులేయడం అన్నమాట. అదే దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హాస్ మేడ్ అని డాన్స్ చేస్తాడు వాడు. ఇక్కడ మనం కూడా ఇదే దినం ఇది డాన్స్ వేసేవాళ్ళు లేరా స్టేజ్ల మీద? డాన్స్ లేసి మరి పాటలు పాడతారు. ఆవిడ ఎవరోనట ఏదో పాట పాడిందండి. ఆవిడ గురించి తెగ ట్రోల్స్ చేశారు. ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల్లోను. ఏదో ప్రసన్న ఏదో పేరు ఆవిడది. తెగ ట్రోల్స్ చేసి పడేస్తుంటారు. గెంతేస్తా ఉంటది ఏకంగా స్టేజ్ మీద. పాట పాడుతుంటే గెంతేయడమే. ఆ పాటలేమిటో ఏదో ఏదో పాట అండి. ఆ పాటను బాగా ట్రోల్ చేశారు. అదేలేమ్మా ఎలాగో చేసిందిలే మన కర్మ కొద్దీ. అలాంటి క్రైస్తవులు ఉండబట్టే క్రైస్తవులు అలా ఉండబట్టే లోకం అలా వెక్కిరిస్తుంది. ఎప్పటికి మారతారు ఈ క్రైస్తవ లోకం నాకు అర్థం కాదు. బుర్ర తక్కువతనం. బుర్ర తక్కువతనం అనమాట అంతాను. ఆరాధన అంటే ఏంటంటే గెంతడం. అదేమంటే దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించేదను. ఇప్పుడు ఇంతకీ ఏమని స్తుతిస్తావు? దావీదు వలెనే గంతులేయడం మాత్రం అంటే గెంతులేసావు. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించేదను. మూలక్కో పాడు. మూలడం ఎందుకు పాడు. నాట్యం ఆడడం తెలిసింది. కానీ స్తుతించడం మాత్రం రాలేదు. ఇది సమస్య. ఈ సమస్యని బాగా ఐడెంటిఫై చేయాలి ప్రతి క్రైస్తవుడు. సరే ఇప్పుడింతకి, ఇప్పుడింతకి ఏం చెప్తే ఇక్కడికొచ్చానని చెప్పండి. ఆ పాయింట్ మీరు వదిలేస్తారు నాకు తెలుసు. సాగిలపడి, సాగిలపడి అంటే హిబ్రూలో ఆరాధన అని దేని కొరకైతే తెలుగు పదం చెప్పారో, మ్రొక్కుట అనే తెలుగు పదం చెప్పారో, దాస్యము అనే తెలుగు పదం చెప్పారో, ఆ పదాల యొక్క మూల పదం హెబ్రూలో సాగిలపడడం, సాష్టాంగపడడం. సాష్టాంగపడటమే ఆరాధన. ఎవరి ముందు? దేవుని ముందు. దేవుడు నియమించిన రాజు ముందు అనగా యేసు ప్రభువు ముందు సాగిలపడడం ఆరాధన. సాగిలపడ్డమే పాట పాడి గంతడం ఆరాధన కాదు. ఆరాధనను పాడడం ఆరాధన కాదు. ఆరాధించేదను ఆత్మతో నిరతం ఆరాధ్య దైవము ప్రభు యేసుని ఆనందగానము మనసార పాడుచు ఆనందగానము మనసార పాడుచు అనుదినం కీర్తింతును నరాజు అనుదినం కీర్తింతును నరాజు ఆరాధించెదను
ఆత్మతో భలే పాడేది కదా మా అత్తమ్మ ఈ పాట. చాలా బాగా పాడేది మా అత్తమ్మ. ఒక ఫీల్ తో ఉండేది ఆ పాట పాడేటప్పుడు కూడా ఫీలింగ్ అది చాలా బాగా పాడేది అసలు. సరే ఇంకో పాట పాడేది ఏంటది? కదలకుందువు సియోను కొండవల్. కనుక అంటే చెప్తున్నాను, ఆ మాట చెప్తున్నాను కానీ నాకు ఒళ్ళంతా ఒక వచ్చిందా? అంటే ఆ అనుభవం అలాంటిది. ఆరాధించడం ఆత్మతోను సత్యముతోను ఎవరిని? ఆగిలపడటం. పాటలో కాదు వాస్తవంలో ఆరాధన. అలా బోర్లబడి సాష్టాంగ నమస్కారం చేయడం. ఏది ఏ క్రైస్తవుడు చేస్తున్నాడు? ఏ క్రైస్తవుడు చేస్తున్నాడు? నువ్వు అలా అన్నానని రేపు పొద్దున్నొచ్చి కుర్చీలన్నీ పక్కకు వెంటేసి బోర్లా పడిపోకు. అది కాదు. హృదయాన్ని వంచు. హృదయాన్ని వంచు. ఇశ్రాయేలీయులు ఫరోకి దాస్యం చేశారు. ఫరోని ఆరాధించారు. పూజించారు ఫరోని. యేసు ప్రభువుని పూజించడానికి జ్ఞానులు వచ్చారు. సాగిలపడ్డారు. సాగిలపడ్డారు ప్రభువు ముందు. ఇదన్నమాట ఆరాధన. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు చేసేది కాదు. అర్థమైందా? ఏదన్నా మీటింగ్‌లకి వెళ్ళినప్పుడు నిలబెట్టేస్తారు. ఒక అరగంట సేపు నించోబెట్టేసి ఏం చేస్తారు? అరగంట పావుగంట మొత్తం మీద నిలబెడతారు కదా వరుసగా పాటలు. పాటలు వెనకాల డాన్స్, మ్యూజిక్. నీకు ఒక ఏమొచ్చేస్తుంది అంటే ఒక ఊపు వచ్చేస్తుంది. ఆ ఊపులో నువ్వేం చేస్తావు? అదన్నమాట. నువ్వు ఇంకెక్కువ డాన్స్ చేసేస్తావు. వాళ్ళు అక్కడ డాన్స్ చేసి నీతో డాన్స్ చేసేస్తారు. మొత్తం అంతా డాన్సులమయం. అల్లరితో కూడిన ఆట పాట. ప్రభువు నామానికి అవమానం కలుగుతుందన్నా కూడా అసలు పరిశుద్ధాత్మ వస్తే ఏమైనా అలజడి చేశాడా ఎప్పుడైనా పరిశుద్ధాత్మ? అలజడి చేసినట్టు బైబిల్లో ఉందా? అల్లరి చేసినట్టు బైబిల్లో ఉందా? కేకలేసినట్టుందా బైబిల్లో? ఎక్కడైనా ఉందా? ఏ ప్రవక్త అయినా చేశాడా? పోనీ పెంతెకోస్తు పండుగ నాడు ఆ అపోస్తలుల మీదకి పరిశుద్ధాత్మ దిగొస్తే ఇంచుమించు 120 మంది మేడగదిలో ఉన్న వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ దిగొస్తే వాళ్ళందరూ ఏమన్నా గంతులేసి దొర్లేసారా? ఏం చేశారు? అంతే తప్ప అల్లరి చేయలేదే. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు వెనక్కి తీసుకెళ్లి ప్రవచనాన్ని తీసుకొచ్చి క్రీస్తుని రుజువు చేశారు. ఇవాళ పరిశుద్ధాత్మ పేరు మీద జరుగుతున్న అరాచకం అంతా ఎంత కాదు. ముఖ్య ప్రసంగికుడు పోస్టర్లో ముఖ్య ప్రసంగికుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వీడు ఆడే బూతులన్నీ ఎవరు ఆడుతున్నట్టు? వీడు చెప్పే బూతులన్నీ ఎవరు చెప్తున్నట్టు? ఎవరి మీదకు తోసేస్తున్నాడు చూసారా? దీనికి మనం పరిగెడతాం. ఇలాంటి వాటిని వినడానికి పరిగెడతాం. మనం ఎంత బుద్ధిశూన్యంతో ఉన్నామో ఆలోచించండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి ముక్క చదవండి. ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి. అసలు స్టార్ట్ అయినప్పుడు సంగతి ఇది. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని ఏది ఏది బుద్ధి లేని వేషాలన్నీ వేస్తున్నా ఈ పిల్లాడు ఆ తండ్రిని సంతోషపెట్టేది ఎప్పుడు? సంతోషపరిచేది ఎప్పుడు? పరిశుద్ధాత్మ పేరును చెబుతున్న ప్రతి అబద్ధం నిన్ను రక్షిస్తుంది అనుకుంటున్నావు. 10 మంది గుంపుగా కూడడం, ఒక 1000 మంది గుంపుగా కూడడం, అమ్మో పెద్ద సంఘం, ఇక్కడ దేవుడు దిగిపోయాడు, దేవుడు నిలబడిపోయాడు అనుకుంటున్నావు. అక్కడ దేవుడు ఉన్నాడో లేదో గమనించాలంటే, నీకు తెలియాలంటే నీకు కావాల్సింది ఏమిటి? జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి, దేవుని ఆత్మ కావాలి. అప్పుడే నువ్వు గ్రహించగలవు. దేవుని ఆత్మ ఉంటే తప్ప నువ్వు గ్రహించలేవు. ఎందరన్న పడి చిన్నది కావాలని పనిగట్టుకుని వచ్చి ఇక్కడ పెడతారు దుకాణం దరిద్రుడు. పోయేవాడు బావచ్చు కదా, కాదు ఇక్కడే పెట్టాలి దుకాణం. ఇక్కడ పెడితేనే తృప్తిగా ఉంటది. వాడు వేసే రాళ్ళు వాళ్ళు వేస్తారు, మళ్ళీ క్రైస్తవులు అల్లరి చేస్తున్నారు, మమ్మల్ని కొట్టేస్తున్నారు, తప్పుడు కేసులన్నీ పెడతారు దరిద్రుడు. వీళ్ళ బ్రతుకులు జడ. బాధ కలుగుతుందమ్మా. మీకేం తెలుస్తుంది? లోకమంతా అదే కదా. లైవ్ అయితే పర్లేదు, కొంపలే మునిగిపో, ఎవడన్నా వస్తే చూసుకుందాం.
కొంపలే మునిగిపోగాని. చేసే చండాలం అంతా చేస్తారు. చర్చిల ముందుకు వెళ్ళడం, అక్కడేమో నాన్న అల్లరి చేయడం, అక్కడేమో రాళ్ళు విసరడం, తర్వాత అక్కడ పోస్టర్లు అంటించడం. అదేమంటే మీరు అంటిస్తున్నారుగా, ఎవడో బుద్ధి తక్కువ సన్నాసి అంటించాడు, నువ్వు చేస్తున్నావే బుద్ధి తక్కువ పని. ఆ జ్ఞానం ఉండదు. ఒకడు ఉంటాడు పిలకేసుకుని గుండుగడ్డి, ఎవరు లేనప్పుడు వచ్చి ఆడవాళ్ళ దగ్గర ఆడంగి కబుర్లు చెప్పుకుపోతాడు వాడు, దరిద్రుడు. ఇలా ఉంటుంది లోకం. ఉంది అందుకే నాకు అది బాధ కలుగుతుంది. ఎవడి భక్తి వాడిది. ఇప్పుడు అవతలి భక్తిని మనం విమర్శించట్లేదుగా, మనమే గడుక్కుంటున్నాం, పక్కనోడి జోలికి వెళ్ళట్లేదు కదా. ఇలా ఉంటది వీళ్ళ వ్యవహారం. ఆల్రెడీ 4 సార్లు వచ్చి వెళ్ళాడు, మళ్ళీ 5వ సారి ఇది. సరే, ఏం చెప్తున్నాను, నువ్వు ఆ మీటింగ్ లో లేకపోతే ఆ సభలో జరుగుతున్న తంతుని వాక్యంతో పోల్చి చూడు. ఇప్పుడు సాగిల పడడం అనే మాట నువ్వు సింపుల్ గా చెప్పేశావే. నువ్వు సాగిలపడి నాకు మ్రొక్కితివా అంటే నాకు దండం పెట్టితివా, నేను చెప్పినట్టు నువ్వు చేస్తివా, నాకు దాసుడవైతివా అని కదా అర్థం. అలా జరుగుతుందా లేక ఎలా జరుగుతుందా? దేవుణ్ణి ఆరాధించడం అనే దగ్గర కూడా అదే పదం ఉంది. దేవుని దగ్గర సాగిలపడ్డం అనే ఉంది ఆరాధన అంటే. కాబట్టి ఆరాధన అనే పేరున ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించు. నువ్వు జ్ఞానవంతుడు అయితేనే, నీకు జ్ఞానం అబ్బితేనే, మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానం కొదువుగా ఉంటే వాడు ఏం చేయాలి, దేవుణ్ణి అడగాలి. దేవా, ఇదంతా నిజమా కాదా, నాకు బోధపడట్లేదయ్యా, నాకు తెలియచే, నా మట్టి బుర్రకు అర్థం కావట్లేదని యథార్థ హృదయంతో అడిగి చూడు. నేను అలాగే అడిగి తెలుసుకున్నాను. నేను అలాగే అడిగి నేర్చుకున్నాను దేవుడి దగ్గర. దేవా, నా మట్టి బుర్రకు అర్థం కావట్లేదు, ఇది నిజమో కాదో నాకు తెలియట్లేదు, ఏం చేయమంటావు నన్ను అని నేను నెత్తినోరు బాదుకుని ఏడిస్తే దేవుడు చూపించాడు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, పరిశీలన చేసుకోండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని ఏం చేస్తాడు? నువ్వు కుమారుడవైతే, కుమార్తె అనుకోకు, కుమారుడవైతే ఎవరిని సంతోషపరచాలి? తండ్రి ఎవరు? నిన్ను సృష్టించిన సృష్టికర్త. అగైన్ సోన్ అనే ఆ మాట సృష్టికి ప్రతిగా సృష్టి చేసే సృష్టికర్త. ఒక సృష్టికర్త చేసిన సృష్టిని కొనసాగించే సృష్టికర్త తండ్రి. తండ్రి అంటే ఏమిటో తెలిసిన, వాస్తవంగా దేవుని తర్వాత దేవుడు. ఇది తెలుసా? ఈ పిచ్చి కొడుకులందరూ ఆ నాన్ననే కొడతారు. ఈ పిచ్చి కొడుకులందరూ ఆ నాన్న మీద తిరగబడతారు. కానీ పెంచి పెద్దాన్ని చేస్తే వాడి అవసరం తీర్చలేదని కన్న తండ్రి మీద కూడా తిరగబడే దుస్థితిలో ఉంది వేళ సమాజం. చంపేస్తున్నారట చూడండి. ఆస్తి రాసివ్వలేదని అమ్మా నాన్నల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసిన కొడుకు. ఇలాంటివి చూస్తుంటే వాక్యం నిజం అని తేలుతోంది, దేవుని గ్రంథం నిజం అని తేలుతోంది, దేవుడు చెప్పిన మాటలు నిజం అని తేలుతున్నాయి. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచడం దేంతోనో తెలిసిన, తండ్రి మాటకు విధేయుడై. ఇక్కడ విధేయత ప్రధానం. యేసు ప్రభువు కొడుకై తన తండ్రిని సంతోషపరిచాడు. నువ్వు కూడా కొడుకై, ఆ కొడుకుకి కొడుకై ఆ తండ్రిని ఏం చేయాలి? సంతోషపరచాలంటే నువ్వు జ్ఞానాభ్యాసం చేయాలి. అందుకే ఈ తాపత్రయం అంతా. ఎంతసేపు నేను కొట్టుకున్నది ఆ ప్రయత్నమే. నీకు జ్ఞానం అబ్బాలని, నువ్వు గ్రహించాలని, నీ మనసులో పడాలని ఎంత కష్టపడి చెప్పాల్సి వచ్చింది. ఎప్పుడైనా ఎక్కడైనా నేర్చుకున్నారు ఇలాగా? సరే, ఇంకొక ముక్క మనం చదివేసుకొని ముగించేసుకుందాం. చూడండి, ఆ సూచన పెట్టాడు కదా, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎందుకు వచ్చిందంటే ఈ మాట, దుష్టుని యందు ఉంది అన్న మాట దగ్గర వచ్చింది ఇదంతా. దుష్టుని యందు ఉందని ఎరుగుదాం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. దేవుని కుమారుడు వచ్చి మనకేం చేశాడు? నీ తండ్రిని గుర్తుపడ్డానికి తడవులాడి నీ తండ్రిని కనుగొనే జ్ఞానం నీకు అబ్బాలని, నీకు తెలియాలని నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు, నీకు వివేకాన్ని అనుగ్రహిస్తున్నాడు.
ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఉదాహరణ మనసులో పెట్టుకోండి, ఆటోమేటిక్ గా పాఠం అంతా మనసులో ఉంటుంది. ఇంతకు ముందు కత్తికి తాడు కట్టేవాళ్ళు తెలుసా? కత్తికి కంకణం. పౌలు గారు మీకు తెలుసా? కత్తికి కంకణం. మన రాజమండ్రి సారంగధర మెట్ట ఉంది కదా, సారంగధర మెట్ట ఎక్కడో నాకు తెలియదు, కానీ ఉంది, రాజమండ్రిలోనే ఉంది. ఎక్కడ ఉంది ఏదనమ్మా, మరి మాకు తెలియదు, ఏదో మా కర్మ, ఏం చేస్తాం. ఊళ్ళోనే ఉన్నా ఆ ఏ పేరులో కూడా మాకు తెలియదు, ఎక్కడో కూడా ఇప్పుడు తెలియదు నాకు. ఆ సారంగధర మెట్ట గురించి కథ అదేమిటంటే, సారంగధరుడు వాళ్ళ నాన్న, ఇది ఎప్పుడో జరిగిందట, సరే అలా ఉంచండి, జరిగిందట. వాళ్ళ నాన్న కొడుకుని చూపించి తన కత్తి పంపాడట. ఆ అమ్మాయిని చూసి ముచ్చటపడి చేసుకోవాలన్న కోరిక కలిగి తన కత్తి పంపాడట. ఇదే నా మొగుడు కత్తి అనుకుని పాపం కంకణం వేసిందట. తీరా తీసుకొస్తే వీడు బాబు. అలా కత్తికి కంకణం కట్టారు. అమ్మా, కత్తికి నీ దగ్గరికి తీసుకొచ్చి కంకణం కట్టించారు, నువ్వు కట్టావు, నీకు పెళ్ళయింది, అంతే కదా, నీకు పెళ్ళయింది. మీ ఆయన ఎలా ఉంటాడు అమ్మా? చెప్పాను కాబట్టి నీకు తెలియదు, ఎలా ఉంటాడో నీకు తెలియదు. ఇప్పుడు అత్తింటాళ్ళు ఏం చేశారు, అసలు నీ టెక్నికాలిటీ ఏంటో చూద్దామని ఒక 10 మందిని, అదే వయసున్న వాళ్ళని పెళ్లి కొడుకు డ్రెస్సులేసి చక్కగా పెళ్లి కొడుకులా ముస్తాబు చేసి వరసగా కూర్చోబెట్టారు. అమ్మా, ఇందులో నీ మొగుడు ఎవరో కనుక్కో అన్నారు. నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ఎవడు అన్నట్టు ఎర్రకొక్కట్టిందల్లా నా పిల్లగాని, ఈడే నా మొగుడు, ఆడిన మొగుడు అంటావా? ఏమంటావు నువ్వు? ఏం చేస్తావు? ఏం చేస్తావమ్మా? ఏం చేస్తావు అంటుంది గొర్రెలాగా. అమ్మా, ఎలా నెత్తుక్కుంటావమ్మా? అందరూ పెళ్లి కొడుకులే, నువ్వు ఏ పెళ్లి కొడుకు నీ మెళ్ళ తాడిగట్టే నీకేం తెలుసు? చూసావేటి? నువ్వు చూడలేదు పెళ్లి కొడుకుని, ఏం చేస్తావు అమ్మా? అలా ఉండిపోతావా? ఎన్నాళ్ళు ఉండిపోతావు? అప్పుడు నీ తమ్ముడు ఈ కత్తి పట్టుకెళ్ళి అక్కడి నుంచి నీ భర్త దగ్గర నుంచి కత్తి పట్టుకొచ్చి నీ చేతిలో పెట్టాడు. దానికి నువ్వు కంకణం కట్టావు. ఇప్పుడు ఎవరు చూశారు? తమ్ముడు చూశాడు. ఎందుకే నీకు వచ్చిన తిప్పలో, ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళాటాడు మా వాళ్ళాటాడు, ఎందుకే బాబు నీకు వచ్చిన తిప్పలు, నేనున్నాను కదా, నువ్వు కంగారు పడకు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఆడి చొండిపిక పెట్టేస్తాను, ఆడు కయ్యమంటాడు కదా, ఆడైనా మొగుడను వదిలిపోద్ది దరిద్రం అన్నాడు. అమ్మా, అందరూ ఎందుకంటారు? పెట్టేది ఒకటికైతే 10 మంది పెడతారటి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఆడి చొంటిపిక పెడితే కయ్యమంటాడు, ఆడే నీ మొగుడు, ఆడైనా మొగుడు నిలిపి పట్టేసుకో, అంతే. ఇంక నీకు గొడవ లేదని ఒక సూచన చెప్పాడు. సరే, వచ్చావు, నెతుక్కుంటుంటే చెవిలో ఈ మాట చెప్పి వెళ్ళిపోయాడు. పెళ్లి కొడుకు వెనకాల నిలబడి గట్టి గిల్లిచాడు. గిల్లితే అమ్మా అన్నాడు, కయ్యమన్నాడు. నా మొగుడు అంది. ఎలా తెలిసిపోయింది దీనికి? అది చెప్పాడు కదా. అలా యేసు ప్రభువు సత్యవంతుడైన వానిని కనుగొనవలెనని మనకు వివేకమును అనుగ్రహించాడట. అర్థమైందా? నువ్వు తడవలాడి కనుక్కునేటప్పుడు ఆయన ఎవరు అన్నది కనుగొనే వివేకం నీకు ఇచ్చాడట. అది ఏంటన్నది వచ్చే వారం చూద్దాం. ప్రస్తుతానికి ఆగుదాం, ఇంకా ఎక్కువైతే మీరు తట్టుకోలేరు. ఇప్పటికే ఎక్కువైంది. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపానిధి పరిశుద్ధుడా స్తోత్రాలు. ప్రభు, మీ మాటలు మా మనసులో నాటుకొని మమ్మల్ని ప్రభు పరలోక రాజ్యానికి చేర్చేట్టుగా సిద్ధపరచండి నాయన. లోకంలో కాకుండా యథార్థంగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం ప్రభు. ఈ ప్రయత్నాన్ని సఫలం చేయండి. ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్పినట్టుగా నేర్చుకునే ఆ సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి. నేర్చుకున్న దాన్ని జీవితానికి నాయన ఎప్పటికప్పుడు అప్లై చేసుకుంటూ, అభ్యాసం చేసుకుంటూ కొనసాగేటట్టు అనుగ్రహించండి. మీ సంఘమును దీవించండి. మీ పిల్లల్ని వర్ధిల్ల చేయండి. వారికి జ్ఞానంలో తర్బీదును దయచేయండి ప్రభు. అభివృద్ధి చేయండి. కుటుంబాలుగా దీవించండి, ఫలింప చేయండి. వింటున్న అందరికీ కూడా మీ కృప చూపించమని, వర్ధిల్ల చేయమని నాయన, మీ కుమారుడిచ్చినటువంటి వివేకమును గ్రహించే జ్ఞానమును ప్రసాదించమని, మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామంలో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.